This is Rav Prakash, real estate advisor from Hyderabad. సో ఫోర్త్ సిటీ అండి, ఫ్యూచర్ సిటీ. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్ కావచ్చు, డెవలపర్స్ కావచ్చు, ఎవరు మాట్లాడుకున్నా ఈరోజు ఫ్యూచర్ సిటీ గురించే మాట్లాడుతూ ఉన్నారు. ఈవెన్ సాక్షాత్తు సీఎం ఆఫ్ ద స్టేట్, హెడ్ ఆఫ్ ద స్టేట్ ఏ దేశం వెళ్ళినా కూడా ఫ్యూచర్ సిటీ ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడే మాట్లాడుతున్నారు. సో లాట్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఆర్ హ్యాపెనింగ్ అండి. చాలా అపనమ్మకాలు ఉండే ఇది వస్తుందా అవుతుందా అనేది. బట్ ఇప్పుడు జరుగుతున్న ప్రొసీడింగ్స్ చూస్తే, డెవలప్మెంట్స్ చూస్తే ఫ్యూచర్ సిటీ చాలా ఫాస్ట్గా గ్రో అవుతుందని చెప్పొచ్చు. ఎలా అంటే స్కిల్ యూనివర్సిటీ వర్క్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది. మెగా వాళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు. అమెజాన్ డేటా సెంటర్ గురించి అందరికీ తెలిసిందే, అది ఆల్రెడీ వర్కింగ్. అలాగే మెయిన్ ఈ ఫ్యూచర్ సిటీలో 330 ఫీట్ రోడ్ అండి, దీని గురించే ఇష్యూ అంతా నడుస్తూ ఉంది. సో జనరల్గా ఈ రోడ్స్ విషయంలో అంటే పెద్ద ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు కోర్ట్ ఇష్యూస్ అవ్వటం, అవి గవర్నమెంట్కి ఫేవర్గా రావటం, ఇవన్నీ చాలా సహజం. సో ఇప్పుడు వస్తున్న న్యూస్ ఏంటంటే ఈ 330 ఫీట్ రోడ్డు విషయంలో తీర్పు అంటే ఇది గవర్నమెంట్కి ఫేవర్గా రాబోతుంది. సో ఈ వర్క్స్ ఎవరు చేయాలి అనేది కూడా డిసైడ్ అవ్వటం జరిగింది. అంటే టెండర్స్ ఓపెన్ చేయటం, అలాట్ చేయటం కూడా జరిగింది. ఈ అప్ టు ఫోర్త్ సిటీ అంటే మీర్ఖాన్పేట వరకు, కురిమిద్ద వరకు కూడా 2 సెక్టర్స్, ఎల్ఎన్టీ ఒకటి, అలాగే సీఎం రమేష్ గారి చెందిన సంస్థకి ఈ రోడ్డు వర్క్స్ అలాట్ చేయటం జరిగింది. అతి త్వరలోనే ఈ వర్క్ స్టార్ట్ అవుతుంది. వన్స్ ఈ వర్క్ స్టార్ట్ అయితే ల్యాండ్ ప్రైజెస్ పెరగటం అనేది పక్కా. సో ఈ స్ట్రెచ్ ఎక్కడుందో చూద్దాం. ఈ స్ట్రెచ్ ముఖ్యంగా వచ్చి ఇది చూస్తున్నారు కదా కలవకుర్తి, ఇది శ్రీశైలం హైవే అండి. ఇక్కడ NH7 టు బెంగళూరు అని చూస్తున్నారు కదా, ఇది బెంగళూరు హైవే. ఇది ఎలా వస్తుంది? హైదరాబాద్ 0 పంజాగుట్ట కింద తీసుకుంటే పంజాగుట్ట టు మెహదీపట్నం, PVNR ఎక్స్ప్రెస్ హైవే, ఆరాంఘర్, ఇట్లా బెంగళూరు హైవేకి అలాగే శ్రీశైలం హైవేకి కూడా రీచ్ అవుతాం. సో ఔటర్ రింగ్ రోడ్ ఈ ప్రాంతాల్లో వస్తుంది. బెంగళూరు హైవేలో మీరు చూస్తున్నారు కదా, ఇది శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇక్కడ ORR ఎగ్జిట్ వస్తుంది. అలాగే శ్రీశైలం హైవేలో ఇది తుక్కుగూడ ఎగ్జిట్ అండి, ORR ఇక్కడ వస్తుంది. ఈ మిడిల్లో ఉన్న ప్రాంతమే ఫోర్త్ సిటీ. అగైన్ ఈ హైవేస్ రెండు ఇలా కంటిన్యూ అయితే బెంగళూరు హైవేలో ఆఫ్టర్ షాద్నగర్ రీజనల్ రింగ్ రోడ్ వస్తూ ఉంది బూర్గులా అనే ప్రాంతంలో. అలాగే శ్రీశైలం హైవేలో ఇలా కంటిన్యూ అయితే ఈ మిడిల్లో ఉంటుంది ఆమంగల్ అనే ప్రాంతం. ఈ ఆమంగల్ అనే ప్రాంతంలో రీజనల్ రింగ్ రోడ్ ఎగ్జిట్ వస్తుంది. సో ఔటర్ రింగ్ రోడ్ 2 ఎగ్జిట్స్కి, రీజనల్ రింగ్ రోడ్ 2 ఎగ్జిట్స్కి, అలాగే శ్రీశైలం హైవే నాగార్జున సాగర్ హైవేకి మిడిల్లో వస్తున్న మెగా టౌన్షిప్ ఫ్యూచర్ డెవలప్మెంటే ఫ్యూచర్ సిటీ. సో 330 ఫీట్ రోడ్డు విషయంలో అయితే అతి త్వరలో క్లారిటీ రాబోతుంది. సో ఈ 330 ఫీట్ రోడ్ ఇంకో హైవే లాగా ఉంటుందండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే బెంగళూరు హైవే ఎగ్జిట్, అలాగే తుక్కుగూడ శ్రీశైలం హైవే ఎగ్జిట్కి మిడిల్లో రావిరియాల్ ఎగ్జిట్ ఉంటుంది ఔటర్ రింగ్ రోడ్లో. ఆ రావిరియాల్ ఎగ్జిట్ దగ్గర నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు కూడా ఈ 330 ఫీట్ రోడ్ వస్తుంది. అంటే వన్ అనదర్ హైవే. ఈ 3 హైవేస్ కూడా ఎక్స్ప్రెస్ హైవేస్ అంటే ఎవరంటే వాళ్ళు, ఎక్కడంటే అక్కడ హైవే మీద ఎంటర్ అవ్వటానికి ఉండదు. టోల్డ్, కంట్రోల్డ్, మేనేజ్డ్ హైవేసే ఈ హైవేస్ ఎక్కడొచ్చినా కూడా ఎక్స్ట్రాడినరీ డెవలప్మెంట్ వస్తుంది. రియల్ ఎస్టేట్ పరంగా మంచి గ్రోత్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఫోర్త్ సిటీలో లేటెస్ట్ డెవలప్మెంట్ తీసుకుంటే లివింగ్ సిటీస్ని ఫామ్ చేయబోతున్నారు. సో కురుమిద్ద ఈ ప్రాంతాల్లో ఫార్మాసిటీస్కి కొంత ల్యాండ్ అలాట్ చేసింది గవర్నమెంట్. డాక్టర్ రెడ్డీస్ కావచ్చు, హెడ్రో కావచ్చు, లారస్ ల్యాబ్స్, MSN ఇలాంటి వాళ్ళకి అక్కడ కూడా వర్క్ స్టార్ట్ అయిందండి. ల్యాండ్ అంటే బేసిక్ వర్క్ స్టార్ట్ అయినాయి, ల్యాండ్ లెవలింగ్ వర్క్ స్టార్ట్ అయినాయి. సో ఈ ల్యాండ్ లెవలింగ్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. 1-2 మంత్స్లోనే అక్కడ మనం కన్స్ట్రక్షన్ చూడొచ్చు. సో ఇక్కడ వచ్చే ఎంప్లాయ్మెంట్ కోసం లివింగ్ సిటీస్ ఫామ్ చేయాలనే కాన్సెప్ట్తో హౌసింగ్ బోర్డ్ అండ్ క్రెడాయి పెద్దలతో కూడా తెలంగాణ గవర్నమెంట్ డిస్కస్ చేస్తూ ఉంది. లాస్ట్ టైం రేవంత్ రెడ్డి గారు జపాన్, కొరియా, సింగపూర్ సందర్శించినప్పుడు
ఈ లివింగ్ సిటీస్ మీద కూడా చాలా వర్క్ చేయడం జరిగింది. ఆ మోడల్సే ఇక్కడికి తీసుకురానున్నారు. సో ఫ్యూచర్ సిటీ అనేది మన ఇమాజినేషన్కి అందనటువంటి ఒక మోడర్న్ సిటీ అండి. ఇప్పుడు విజిబుల్గా మనకు అక్కడ ఏం కనిపించట్లేదు. సో ఎగ్జాంపుల్ అండి, ఎయిర్పోర్ట్ రాలేదు, ఓఆర్ఆర్ రాలేదు, ఇవన్నీ రాకముందు హైటెక్ సిటీ కూడా అలాగే ఉంది. అప్పుడు విజిబుల్గా చూస్తే ఏముంది అక్కడ? ఏమీ లేదు, ఫారెస్టే ఉంది. బట్ ఈరోజు ఏముంది అక్కడ? నేను ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. ద సేమ్ థింగ్ విత్ ఫోర్త్ సిటీ అండి. సో ఇప్పుడు ఈ ఫోర్త్ సిటీలో ఇన్వెస్ట్ చేయాలంటే ఎలా చేయాలి ఇది చూద్దాం. మీరు బెంగళూరు హైవే తీసుకుంటే, లేదంటే శ్రీశైలం హైవే తీసుకుంటే, ఈ రెండు హైవేస్ మిడిల్లో, నాగార్జున సాగర్ హైవే, ఈ రెండు హైవేస్ మిడిల్లో ఈ శ్రీశైలం హైవేలో మహేశ్వరం ఒక మైక్రో మార్కెట్, తుక్కుగూడ ఒక మైక్రో మార్కెట్. తుక్కుగూడ తీసుకుంటే అరౌండ్ 50,000, 35,000 నుంచి 50,000 వరకు ఉన్నాయి ప్రైసెస్. మహేశ్వరం అండి ఇప్పుడు చాలా క్రేజ్ ఉన్న మార్కెట్. సో ఈ మార్కెట్లో తీసుకుంటే మీకు 20,000 నుంచి హెచ్ఎండిఏ లేఅవుట్స్లో, రెడీ టు కన్స్ట్రక్ట్ లేఅవుట్స్లో ఫ్లాట్స్ దొరుకుతూ ఉన్నాయి. ఇంకొంచెం ఇంటీరియర్ వెళ్తే మీకు అరౌండ్ 15,000 కూడా దొరుకుతాయి. నెక్స్ట్ వచ్చేదే కందుకూరు మండల్ అండి, బిగ్గెస్ట్ మండల్. సో ఫ్యూచర్ సిటీకి చాలా దగ్గరగా ఉండే ప్రాంతమే ఈ కందుకూరు మండల్. ఈ కందుకూరు మండల్లో మీకు అరౌండ్ 15,000 నుంచి ఈవెన్ 12,000లో కూడా కొన్ని ప్లాటింగ్ వెంచర్స్ దొరుకుతున్నాయి. రీసేల్ ప్లాట్స్ అయితే మీకు అరౌండ్ 10,000 దొరుకుతాయి. అలాగే కట్టాలండి, శ్రీశైలం హైవేకి అటాచ్డ్గా ఉన్న టౌన్, చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతున్న టౌన్. కట్టాల్లో వెంచర్స్ తీసుకుంటే మీకు 10,000 నుంచి ప్రైజెస్ స్టార్ట్ అవుతాయి. హైవేకి నియర్ సెమీ కమర్షియల్ తీసుకోవాలంటే అరౌండ్ 20,000 to 25,000లో మీకు సెమీ కమర్షియల్ దొరుకుతున్నాయి. లేదు ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ అంటే అరౌండ్ 10,000 మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ద సేమ్ కేస్ విత్ సాగర్ హైవే అండి. ఇబ్రహీంపట్నం ఈజ్ ద బెస్ట్ రియల్ ఎస్టేట్ డెస్టినేషన్ ఇన్ సాగర్ హైవే. అక్కడ కూడా డిఫరెంట్ ప్రైజెస్ 15,000 నుంచి 20,000, 25,000, 30,000. మీకు కొంచెం లో ప్రైస్లో కావాలంటే టువర్డ్స్ ఆచారం, టువర్డ్స్ మాల్ మూవ్ అయితే అరౌండ్ 15,000, మాల్లో అయితే అరౌండ్ 10,000 కూడా దొరికే అవకాశం ఉంది. అలాగే ఈ రెండు హైవేస్ మధ్యలో ఉన్న కోర్ సిటీలో మేడిపల్లి, కురుమిద్ద లాంటి ప్రాంతాలు ఉన్నాయి. ఈ ఫార్మా కంపెనీస్కి చాలా దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఇవి. ఈ ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా మీకు అరౌండ్ 15,000, బిలో 15,000 కూడా ఫ్లాట్స్ దొరుకుతూ ఉన్నాయి. అలాగే మీరు కాన్పేట్ కావచ్చు, నందివనపర్తి మీకు 10,000లో కూడా ఇప్పుడు అప్రూవ్డ్ లేఅవుట్స్లో దొరుకుతూ ఉన్నాయి. సో దిస్ ఈజ్ ద రైట్ టైం అండి. స్క్వేర్ యార్డ్ 10,000లో ఇంత గ్రోత్ వస్తున్న ఏరియాలో మీరు ఇన్వెస్ట్ చేసుకోగలిగితే ఫ్యూచర్ గ్రోత్ ఎలా ఉంటుందో మీరే ఇమాజిన్ చేసుకోండి. సో ఆఫ్టర్ 6 months, ఆఫ్టర్ 1 year ఆ ప్రాంతంలో ఎక్కడ స్క్వేర్ యార్డ్స్ 10,000 మనం చూడలేము. సో దిస్ ఈజ్ ద రైట్ టైం అని నేను చెప్తున్నాను. సో ఈ ప్రాంతం గురించి ఎలాంటి అనుమానాలు ఉన్నా, లేదు అసలు ఏ ప్రాంతాలు ఈ ఫ్యూచర్ సిటీలోకి వస్తున్నాయి, కోర్ ఫ్యూచర్ సిటీ ఏది, అలాగే ఈ హైవేస్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, సాగర్ హైవే కావచ్చు, శ్రీశైలం హైవే కావచ్చు, అలాగే బెంగళూరు హైవే కావచ్చు, ఈ ప్రాంతాల్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అనే డౌట్స్ ఉన్నా, ఇన్ఫర్మేషన్ కావాలన్నా, మంచి వెంచర్స్ గురించి అంటే ఫైనల్ అప్రూవల్ ఉన్న వెంచర్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ మీ అండి. నా నెంబర్ వచ్చి 9133728888. ట్రై టు రీచ్ అవుట్ ఆన్ వాట్సాప్ అండి. ఐ విల్ గెట్ బ్యాక్. థ్యాంక్ యూ.